హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మార్కెట్ అనేది చాలా మంచి బుల్లిష్ ట్రెండ్లో కనిపిస్తూ ఉంది. సో రేపు కూడా మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. జూన్ 3న బుధవారం రోజు. సో ఈరోజు అయితే ఎఫ్ఐఐ యొక్క డేటా చూసుకున్నట్టయితే 7,000 crores వరకు క్యాష్ సెగ్మెంట్లో బై అనేది కనిపించింది. సో దాని వెనకాల రీజన్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్లో జరిగిన బ్లాక్ డీల్ అనమాట, 6,944 crores. సో దాని గురించిన డీటెయిల్ చూద్దాం. అలాగే ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూద్దాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ చూద్దాం. సో నేను లాస్ట్ 2 days నుంచి అయితే కాస్త కరెక్షన్స్లో ఉండవచ్చు, సైడ్ వేస్లో ఉండవచ్చు మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేశానండి. కాకపోతే మార్కెట్స్ ఆర్ ద మాస్టర్స్. సో మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. మార్కెట్స్ని ఎప్పుడు కూడా మనం ప్రిడిక్ట్ చేయాలంటే ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అనమాట. సో ఈరోజు కూడా మంచి బుల్లిష్నెస్ అయితే కనిపించింది. లాస్ట్ 4 days నుంచి కంటిన్యూగా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకున్నా కూడా మార్కెట్స్ మాత్రం చాలా మంచి పాజిటివ్నెస్ అనేది కనిపించింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు డీమ్యాట్ అకౌంట్ తీయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఏంజల్ బ్రోకింగ్ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ, ఎల్ఐసి బ్రోక్ నుంచి కానీ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈరోజు 7.5% ర్యాలీ తీసిందండి బ్లాక్ డీల్ న్యూస్ తర్వాత. సో దీని ఓవరాల్ గెయిన్ చూసుకున్నట్టే చూడండి, 20 yearsలో 17,936% రిటర్న్స్ ఇచ్చింది. చాలా మంచి బ్యాంకు. అలాగే కాసా రేషియో చూసుకున్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకును కూడా ఓవర్టేక్ చేసి ఇప్పుడు ది టాప్ మోస్ట్ లీడర్గా మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీంట్లో నుంచి ఈరోజు ఉదయ్ కోటక్ గారు 6,944 crores వర్త్ చేసే 5.6 crores షేర్స్ని అయితే అమ్మివేయడం జరిగింది. దీనిని 2.92% డిస్కౌంట్ ప్రైస్లో యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ 1,240 రూపీస్ పర్ షేర్కి అయితే అమ్మడం జరిగింది. అయినా కూడా ఈరోజు మార్కెట్లో ఇదైతే 1,342 రూపీస్కి ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. 7.5% ర్యాలీ అనేది కనిపించింది. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 1.5%, నిఫ్టీ చూసుకున్నట్టయితే 152 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది 570 పాయింట్స్ రేజ్ అయ్యి ఈరోజు 20,530 లెవెల్స్లో క్లోజ్ అయిందండి. సో నిఫ్టీ 50 అనేది 10,000ని క్రాస్ చేయడానికి కాస్త స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ వీక్లో అయితే 10,000ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బులిష్నెస్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. జీడిపి నెగటివ్ గ్రోత్ రేట్ వచ్చినా కూడా, మూడీస్ రేటింగ్ ఏజెన్సీస్ నెగటివ్ గ్రోత్ రేట్ ఇచ్చినా కూడా, నెగటివ్ ఇండియన్ గ్రోత్ రేట్ ఇచ్చినా కూడా మార్కెట్స్ అనేవి ఏ నెగటివ్ న్యూస్కి కూడా రియాక్ట్ కావట్లేదు. సో మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బులిష్నెస్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా 22,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. నిన్న 9,826 దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ వచ్చేసి 9,880 పాయింట్స్, ఆల్మోస్ట్ 55 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి 9,995 వరకు వెళ్ళింది. చూడండి హైయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే. సో 10,000 పాయింట్స్ దగ్గర కాస్త స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. కానీ మరీ ఫాలింగ్ అయితే కనిపించలేదు. ట్రెండ్ చూడండి, చాలా మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే ఈరోజు కనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాస్త కరెక్షన్ మోడ్లో నిఫ్టీ కనిపించినప్పటికీ కరెక్షన్ అయితే ఎక్కువగా కాలేకపోయింది. 9,824 వరకు మాత్రమే వెళ్ళగలిగింది. ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ తీసి 9,979 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 1 monthలో 7.3%, 1 weekలో 7.1%, 3 yearsలో 3.3% అనేవి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా లాస్ట్ 2 months నుంచి మనకి ఓవరాల్గా నెగటివ్గా కనిపించిన రిటర్న్స్ అన్నీ ఈరోజు 3 years బ్యాక్ ఉన్న రేట్ దగ్గర మనకి ట్రేడ్ అవుతూ ఉన్న నిఫ్టీ అనేది ఇప్పుడు 3 yearsలో కూడా చూసుకున్నట్టయితే 3.3% పాజిటివ్గా కనిపించడం అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే చాలా వరకు మార్కెట్స్ అనేవి కరెక్షన్ అయ్యాయి. సో లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి 7,500 వరకు వెళ్ళిన నిఫ్టీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 2,400, 2,500 పాయింట్స్ వరకు రేజ్ అవడం అయితే కనిపించింది. సో జస్ట్ ఇన్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే 10% నిఫ్టీ గెయిన్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మాత్రం 20% రేజ్ అవ్వడం జరిగింది లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో. సో ఇది చాలా మంచి అప్పర్ ర్యాలీ అనమాట. సో బుల్లిష్ ట్రెండ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో కమింగ్ 2 days కూడా ఈ బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ అయితే తప్ప. సో ఇది మన అజంప్షన్ మాత్రమే. సో మార్కెట్ ప్రిడిక్షన్ అనేది
మేబీ మనం అనుకున్న విధంగా జరగకపోవచ్చు కూడా. సో 20,500 లెవెల్స్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే 19,959 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు లోయెస్ట్ పాయింట్ చూడండి 19,850 లెవెల్స్కి అయితే రావడం జరిగింది. సో నేనేమనుకున్నాను అంటే 20,000 లెవెల్స్ని క్రాస్ చేయడం అనేది చాలా హార్డ్ అనుకున్నాను. సో 12 o'clock వరకు 20,000 లెవెల్స్ కంటే బిలోనే ట్రేడ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. కానీ వన్స్ 12 o'clock ఎప్పుడైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క ఫండ్ రేజింగ్ అనేది స్టార్ట్ అయిందో ఆ తర్వాత 500 to 600 పాయింట్స్ అనేది ఈజీగా మూవ్ అయితే అయ్యింది అప్పర్ సైడ్. సో దాని యొక్క చార్ట్ అనేది మనం చూస్తే అర్థమవుతుంది. సో రిటర్న్స్ అనేవి చూసుకున్నట్టయితే 1 వీక్లో 9.73%, 1 మంత్లో 3.98%. కానీ మీరు లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ చూసుకున్నట్టయితే 20% ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే 50 DMA కంటే ఎబో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. 19,330 లెవెల్స్ కంటే ఎబో అయితే మనకి ఇప్పుడు 20,500 లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనమాట. సో బజాజ్ ఫిన్సర్వ్ చూసుకున్నట్టయితే 8.8%, బజాజ్ ఫైనాన్స్ 8.5%, టాటా మోటార్స్ 7.7%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.5%, జీ ఎంటర్టైన్మెంట్ 7% వరకు ర్యాలీ తీయడం కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఇండస్ ఇండియా బ్యాంక్ కూడా 6% ర్యాలీ తీసింది. సో కోల్ ఇండియా అనేది 3.4% లాస్ అయితే మారుతి సుజుకి 1.7%, ఐటీసీ అనేది 1.6%, డాక్టర్ రెడ్డీస్ అనేది 1.4%, బీపీసీఎల్ 1.3%, ఎన్టీపీసీ 1.1% టాప్ లూజర్స్గా నిలిచాయి. సో లూజర్స్ అనేవి తక్కువ పర్సంటేజ్లో కనిపించిన ర్యాలీ మాత్రం బ్యాంకింగ్ సెక్టార్లో అండ్ ఎన్బిఎఫ్సి సెక్టార్లో చాలా మంచి పాజిటివ్ మూమెంటంతో హైయెస్ట్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో జీ ఎంటర్టైన్మెంట్ గురించి మనం ఇంతకుముందే ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. దీని గురించిన స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇది మంచి ర్యాలీ మూమెంటం అయితే కనిపిస్తుంది విత్ బెస్ట్ వాల్యూమ్స్ అనమాట. సో జీ ఎంటర్టైన్మెంట్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ చూడండి జస్ట్ మే 27 నుంచి జూన్ 1 వరకు 18.7%, ఆల్మోస్ట్ 19% వరకు ర్యాలీ అయితే కనిపించింది. సో 1,783 లెవెల్స్లో 1 మంత్ లోలో కనిపించిన బజాజ్ ఫైనాన్స్ అనేది 2,346 లెవెల్స్కి వెళ్ళడం అయితే మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ర్యాలీ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. సో ఎఫ్ఐఐడిఐ డేటా చూసుకున్నట్టయితే చూడండి ఎఫ్ఐఐలో క్యాష్ సెగ్మెంట్లో మనకి 7,498 crores అనేది కనిపిస్తుంది. సో ఇది ఇంక్లూడెడ్ కోటక్ మహీంద్రా బల్క్ డీల్ అనమాట. సో మిగతాయి చూసుకున్నట్టయితే డిఐఐ 440 crores, ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్లో 356 crores, ఇండెక్స్ ఆప్షన్స్లో 483 crores అనేది మార్కెట్ని మళ్ళీ పాజిటివ్గా ర్యాలీ తీపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్లో అయితే ఇప్పుడప్పుడే నెగటివ్నెస్ అయితే ఈ కమింగ్ 2 డేస్లో వచ్చే అవకాశం అయితే లేదు అనిపిస్తుంది. సో ఇండియా విఎక్స్ అనేది తగ్గడం కూడా మనకి కాస్త పాజిటివ్గా చెప్పవచ్చు. నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూడండి మంచి వి షేప్ కర్వ్ అయితే కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ ఫాల్ నుంచి చూసుకున్నట్టయితే డబ్ల్యూ షేప్ రికవరీ అనేది కనిపించింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జస్టిన్ లాస్ట్ 10 సెషన్స్లోనే వి షేప్ కర్వ్ అనేది అయితే మనకి కనిపిస్తూ ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడే ముందు లాస్ట్ మార్చ్ 11th రోజున ఏదైతే ఫాలింగ్ సెషన్లో మనకి కరోనా క్రైసిస్లో ఫాలింగ్ అప్పుడు ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి మార్కెట్స్ అనేవి తొందరపడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మార్చ్ 11 కంటే ముందు ఏదైతే 10,000 లెవెల్స్ను బ్రేక్ చేస్తూ షార్ప్ ఫాల్ అనేది కనిపించిందో ఇప్పుడు అదే 10,000 లెవెల్స్ను బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ 10,350 లెవెల్స్కి వెళ్ళడానికి మార్కెట్స్ అనేవి తొందరపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇట్స్ ఇన్ హరీ అనిపిస్తుంది. కమింగ్ 2 డేస్లో 10,500 పాయింట్స్ని టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎందుకంటే జస్ట్ ఇన్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే మనకి 9,000 లెవెల్స్ నుంచి 10,000 లెవెల్స్ వరకు 10% ర్యాలీ అనేది కనిపించింది. సో ఇక్కడ అన్ని గ్యాప్ అప్లతోనే వెళ్తూ ఉంది. కాకపోతే ఈ గ్యాప్ అప్లతో వెళ్ళడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం, కాస్త మనం జాగ్రత్త పడాల్సిన విషయం. ఈ గ్యాప్ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఈ గ్యాప్ని మళ్ళీ తొందరగానే రీఫిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మార్కెట్ అనేది అప్పర్ సైడ్ సస్టైన్ అవ్వాలంటే కన్సాలిడేషన్ ఫేజ్లో ఎక్కువ టైం ఉండాలి. కానీ ఇది మార్కెట్ అనేది అప్పర్ సర్క్యూట్లను బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంది. సో గ్యాప్ అప్లతో వెళ్తూ ఉంది కాబట్టి సో ఇది మళ్ళీ తొందరగానే రికవరీ కూడా కావచ్చు, ఫాల్ కూడా కావచ్చు. కానీ ఇప్పుడప్పుడే జూన్ సెషన్లో ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఈ వీక్లో మాత్రం కంటిన్యూగా 10,500 లెవెల్స్ని టచ్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది. సో రేపు కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయితే
10,050 లెవెల్స్ని బ్రేక్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 10,050, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 10,350. ఇది ఎందుకు అంటే మార్చ్ 11th రోజున ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయకుండా మార్కెట్ అయితే కిందికి వచ్చే అవకాశం కనిపించట్లేదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డే బిఫోర్ ఎస్టర్డే ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ గ్యాప్ కూడా ఉందండి. సో ఈ గ్యాప్ను ఫిల్ చేయకుండానే ఓవర్టేక్ చేస్తూ మార్కెట్ వెళ్ళింది కాబట్టి 2 times ఈ గ్యాప్ ఏర్పడింది కాబట్టి ఈ గ్యాప్ని మళ్ళీ రీఫిల్ చేయడానికి అయితే మార్కెట్స్ రావచ్చు. సో ఒకవేళ వస్తే కనుక ఫస్ట్ సపోర్ట్ లెవెల్స్ 9,750 అండి. దాన్ని కనుక బ్రేక్ చేస్తే 9,580 లెవెల్స్ని కూడా మళ్ళీ టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 50 minutes చార్ట్ చూసుకున్నట్టయితే చూడండి, మన ట్రెండ్ లైన్ కంటే ఎబోనే ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది 2 15 క్యాండిల్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అయిన తర్వాత 3 15 క్యాండిల్స్ అనేవి నెగటివ్గా కనిపించాయి. సో ఈ నెగటివ్ అనేది కరెక్షన్గా ఉండబోతుంది అనుకునే టైంలోనే మళ్ళీ రికవరీ అనేది కనిపించింది. ఆ తర్వాత చాలా మంచి అప్పర్ సైడ్ ర్యాలీ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూడడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా 20% ర్యాలీ అనేది జస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే కనిపిస్తుంది. దీంట్లో కూడా డే బిఫోర్ ఎస్టర్డే గ్యాప్ అప్ ఏర్పడిన తర్వాత 19,300 నుంచి 19,750 మధ్యలో ఉన్న గ్యాప్ని అయితే రీఫిల్ చేయలేదు. సో కమింగ్ డేస్లో ఇది 20,530 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. ఇది లాస్ట్ May 4th ఓపెనింగ్ పాయింట్ అనమాట. ఇది గ్యాప్ డౌన్ April 29th అనుకుంటా. ఆ తర్వాత 3 days హాలిడేస్ వచ్చిన తర్వాత May 4th ట్రేడ్ అయినప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అనేది. ఈ 20,500 నుంచి 21,500 మధ్యలో 1,000 పాయింట్స్ ఏదైతే గ్యాప్ డౌన్ ఏర్పడిందో ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. 20,500 లెవెల్స్ అనేది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. వన్స్ దీనికంటే అప్పర్ సైడ్ రేపు కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 21,000 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉండవచ్చు, 21,500ని సెకండ్ రెసిస్టెన్స్గా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రేపే 1000 పాయింట్స్ ర్యాలీ తీస్తుందా అంటే కాదండి, రేపు తీయకపోవచ్చు. కాకపోతే కమింగ్ 2-3 డేస్లో కూడా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వీక్లో. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికే మార్కెట్ అనేది ఇంత హరీగా వెళ్తూ ఉంది అనిపించేలాగా మనకి ట్రెండ్ అయితే కనిపిస్తూ ఉంది. వన్స్ కరెక్షన్ అనేది వస్తే కనుక ఇంతే షార్ప్గా ఉండవచ్చు. వన్స్ కరెక్షన్ వస్తే 19,750 లెవెల్స్ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా ఫస్ట్ సపోర్ట్గా ఉండవచ్చు. 19,300 లెవెల్స్ అనేది సెకండ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా మనకి ట్రెండ్ లైన్ కంటే ఎబో 20,530 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది అప్పర్ సైడ్ ఇలాగే క్యారీ ఫార్వర్డ్ అయితే కనుక 21,000లో ఫస్ట్ రెసిస్టెన్స్, 21,500లో సెకండ్ రెసిస్టెన్స్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే చూడండి, ఈరోజు పుట్ సైడ్ అనేది 21,18,000 అనేది 9,800 లెవెల్స్లో కనిపిస్తుంది. సో 9,800 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉంది. దీన్ని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. అలాగే 10,000 పాయింట్స్ దగ్గర కూడా మనకి 4,79,000 న్యూ కాంట్రాక్ట్స్ యాడ్ అవ్వడం అనేది కూడా మనకి మార్కెట్ని బుల్లిష్ ట్రెండ్లో అప్పర్ సైడ్ తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే మనకి కాల్ సైడ్ చూసుకుంటే 24,29,000 అనేది 10,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ కూడా 4,41,000 కాంట్రాక్ట్స్ యాడ్ అవ్వడం కనిపిస్తుంది. సో 10,000 స్ట్రైక్ ప్రైస్ అనేది కాస్త పెయిన్ పాయింట్గా కనిపిస్తుంది, స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 10,000 దగ్గర ఈరోజు కూడా మార్కెట్ స్ట్రగుల్ అయ్యి 9,979లో క్లోజ్ అవ్వడం చూసాం కదా. వన్స్ 10,000ని బ్రేక్ చేసింది అంటే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 10,200 లెవెల్స్లో 14,37,000 కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 10,550 లెవెల్స్లో 16 lakh కాంట్రాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అప్పర్ సైడ్ బుల్లిష్ ర్యాలీ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది గ్లోబల్ వైజ్గా చూసుకున్నా, ఇండియాలో చూసుకున్నా. అదేవిధంగా ఇదే అప్పర్ సైడ్ ర్యాలీ అయితే కంటిన్యూ అయితే 10,500 లెవెల్స్ని ఈ వీక్లో చూసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి పుట్ సైడ్ హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి 6,40,000 అనేది 20,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అక్యుములేషన్ అనేది కూడా 2,69,000 ఫ్రెష్ కాంట్రాక్ట్స్ అనేవి ఈరోజు యాడ్ అవ్వడం జరిగింది. అలాగే కాల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి హైయెస్ట్ పాయింట్స్ అనేది 6,99,000 అనేది 21,000 దగ్గర కనిపిస్తుంది. వన్స్ 21,000ని బ్రేక్ అయింది అంటే కనుక 21,500 లెవెల్స్ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది గ్యాప్ ఫిల్ చేయడానికి. 22,000 వరకు వెళ్ళేంత వరకు ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీలో అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీ కంటే కూడా స్ట్రాంగ్గా
జస్ట్ 5 డేస్లోనే 20% ర్యాలీని తీసింది. కాబట్టి ఈ ర్యాలీ అనేది 22,000 పాయింట్స్ని టచ్ అయిన తర్వాతనే మళ్ళీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ఎనీ కేస్ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది అంటే కనుక మళ్ళీ 3 to 4% ఫాల్ అయినా కూడా రికవరీ అయితే తొందరగానే ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తుంది. నాస్డాక్ అనేది 0.3% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే డౌ జోన్స్ అండ్ S&P 500 అనేది 0.2%, 0.6% పాజిటివ్లో ట్రేడ్ అవడం కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని చాలా మంచి బుల్లిష్ ర్యాలీ చూపించాయి. FTSE అనేది 1%, డాక్స్ అనేది 3.7%, అలాగే CAC అనేది 2.18% ఇండైసెస్ పాజిటివ్గా ట్రేడ్ అయితే ఆసియన్ మార్కెట్స్ అనేవి కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనిపిస్తూ ఉంది. సో US చైనా ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో వాటి వల్ల మార్కెట్స్ కరెక్ట్ అవుతాయేమో అని చెప్పేసి అనుకున్నా కూడా వాటిని అన్నింటినీ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ ఇష్యూస్ మార్కెట్లో ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే కరోనా రికవరీ కేసెస్ అండ్ రీఓపెన్ ఆఫ్ బిజినెస్ ఇష్యూస్ అనేది ఈ రెండు న్యూస్లను పట్టుకొని మార్కెట్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ టైంలో ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కనుక LIC హౌసింగ్ ఫైనాన్స్ని కాస్త అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంత షార్ప్ ర్యాలీ తీసినా కూడా LIC హౌసింగ్ ఫైనాన్స్ అనేది మాత్రం కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లోనే కనిపిస్తూ ఉంది. ఇది బ్యాంకింగ్ సెక్టార్తో NBFC సెక్టార్తో అంత హయ్యెస్ట్ ర్యాలీ అయితే తీయలేదు. సో దీంట్లో కూడా బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం ఏదైతే ప్యానిక్నెస్ని బజాజ్ ఫైనాన్స్లో చూసామో 1700, 1800 లెవెల్స్లో ఇది కూడా అదే లెవెల్స్ 250 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యింది అంటే కనుక ఈ కన్సాలిడేషన్ స్టేజ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది అంటే కనుక దీంట్లో కూడా మంచి షార్ప్ అప్పర్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇండైసెస్ కంటే మనకి స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ హయ్యర్ ప్రైస్లో ఉన్న స్టాక్స్ని చూస్ చేసుకునే కంటే మార్కెట్స్ అనేవి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మంచి వాల్యుయేషన్స్తో ఉన్న మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో LIC హౌసింగ్ ఫైనాన్స్ అనేది కూడా మిడ్ క్యాప్ కంపెనీ కాబట్టి నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది రెఫరెన్స్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.